డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసులపైకి కారు పోనిచ్చాడు. దీంతో హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాల్ ఫ్రాక్చర్ అయింది. అటు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్కి కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ అబెట్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బెలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో రివర్స్ లో కారు ఎక్కించి పారిపోయాడు నిందితుడు సైఫ్. అయితే అఫ్జల్ గంజ్ వద్ద చేస్ చేసి అరెస్ట్ చేశారు హెచ్న్యూ పోలీసులు. మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్ గంజ్ లో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్. అటు నిందితుడిని విచారిస్తున్నారు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసులపైకి కారు పోనిచ్చాడు. దీంతో హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాల్ ఫ్రాక్చర్ అయింది. అటు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్కి కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ అబెట్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బెలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో రివర్స్ లో కారు ఎక్కించి పారిపోయాడు నిందితుడు సైఫ్. అయితే అఫ్జల్ గంజ్ వద్ద చేస్ చేసి అరెస్ట్ చేశారు హెచ్న్యూ పోలీసులు. మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్ గంజ్ లో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్. అటు నిందితుడిని విచారిస్తున్నారు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పోర్టేటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక యువకుడు ఏకంగా పోలీసుల పైన కార్ ఎక్కించడంతో ఒక కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలైనాయి. అతను దాదాపు కాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రగ్స్ అమ్ముతున్నాడని చెప్పి అటు హెచ్న్యూ అధికారులకు సమాచారం రావడంతో అటు యాబిడిస్ నుంచి అఫ్జల్ గంజ్ వరకు పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఒక బెలెనో కారులో వెళ్తున్న యువకుడు వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉన్నాయి, అతడే అమ్ముతున్నట్లుగా పోలీసులు సమాచారం వస్తే ఆ కారును ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో అందులో ఉన్న సైఫ్ ఏదైతే కారును ఆపినట్లు ఆపేసి తర్వాత పోలీసులకు డోర్ ఓపెన్ చేసి తర్వాత వెనక్కి అంటే పోలీసులకు తను పూర్తిగా లొంగిపోయినట్టుగా నటిస్తూనే ఒక్కసారిగా కారు వెనక్కి తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ తర్వాత వెంటనే చేరుకున్న అధికారులు అతన్ని చేసి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో వరకు చేసి అంటే భారీ ట్రాఫిక్ లో కూడా అతన్ని చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే అతడు వెనక్కి కారు తీసుకున్న సమయంలో వెనకాల ఉన్న కానిస్టేబుల్ ముగ్గురు కూడా గాయాలు కావడం జరిగింది. అందులో మహేందర్ అనే కానిస్టేబుల్ కాల్ పై నుంచి కారు వెళ్ళడంతో అతనికి తీవ్ర గాయాలు. ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. దాదాపుగా అతని కాలు పూర్తిగా డ్యామేజ్ అయింది కూడా అధికారులు చెప్తున్నారు. అయితే నబీ ఏదైతే సైఫ్ అనే ఈ వ్యక్తి గత కొంతకాలం నుంచి కూడా డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులకు సమాచారం వస్తే ఆ మేరకు తనిఖీలు చేస్తుండగా అతను తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కారు దూసుకొని వెళ్ళినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే సైఫ్ గత కొంతకాలం నుంచి హైదరాబాద్ నగరంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అటు ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి ఇటు అమ్ముతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే సైఫ్ ప్రస్తుతంగా విచారిస్తున్నారు. అతని కస్టమర్లు ఎవరు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసులపైకి కారు పోనిచ్చాడు. దీంతో హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాల్కు ఫ్రాక్చర్ అయింది. అటు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్కి కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ అబిట్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బెలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో రివర్స్ లో కారు ఎక్కించి పారిపోయాడు నిందితుడు సైఫ్. అయితే అఫ్జల్ గంజ్ వద్ద చేస్ చేసి అరెస్ట్ చేశారు హెచ్న్యూ పోలీసులు. మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్ గంజ్ లో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్. అటు నిందితుడిని విచారిస్తున్నారు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు.